మనం ఎప్పుడూ శిలువ గురించి వింటూ ఉంటాం కదా, కానీ అసలు దాని వెనకున్న ఉద్దేశ్యమేంటి? ఈ విశ్లేషణలో సువార్తకు గుండెకాయలాంటి శిలువ ఎందుకు అంత అవసరమో కాస్త లోతుగా చూద్దాం. ఇది చాలా మందికి వచ్చే డౌటే. దేవుడు అంత శక్తిమంతుడు, అంత ప్రేమగలమాడైతే మరి ఈ శిలువ ఎందుకు అవసరమైంది? పాపాలను క్షమించడానికి ఆయనకు వేరే మార్గం లేదా? ఈ ప్రశ్నే మన ఈ విశ్లేషణకు పునాది. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ముందు అసలు సమస్య ఏంటో చూడాలి. ఆ సమస్య దేవుని స్వభావంలోని రెండు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంది. అవి చూడ్డానికి ఒకదానికొకటి వ్యతిరేకంగా అనిపించొచ్చు. చూడండి, బైబిల్ ఏం చెప్తోందంటే దేవుడు కేవలం ప్రేమమయుడే కాదు, ఆయన 100% న్యాయవంతుడు కూడా. నిజం చెప్పాలంటే ఆయన సింహాసనానికే న్యాయం, నీతి అనేవి పునాదులట. అంటే ఆయన పాపాన్ని చూసి చూడనట్టు వదిలేలేరు, దానికి శిక్ష పడాల్సిందే. ఇక్కడే ఒక పెద్ద సంఘర్షణ ఉంది. దేవుని న్యాయమేమో పాపానికి శిక్ష విధించాలంటోంది, ఆయన ప్రేమేమో మనకు జీవాన్నివ్వాలని చూస్తుంది. ఈ వాక్యం ఆ తేడాని చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు దొంగలా అపవాడి మన జీవితాన్ని నాశనం చేయడానికొస్తాడు, మరోవైపు యేసు మనకు జీవాన్ని, అది కూడా సమృద్ధి అయిన జీవాన్నివ్వడానికొచ్చారు. మరి ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడమెలా? దేవుని న్యాయాన్ని సంతృప్తిపరుస్తూనా మనకు జీవాన్ని ఎలా ఇవ్వగలరు? దీనికి సమాధానం చాలా ఏళ్ల క్రితం పాత నిబంధనలోనే ఉంది. మొట్టమొదటి పస్కా పండుగ రోజున దేవుడు ఇజ్రాయేలీలకు కొన్ని సూచనలిచ్చాడు. వాళ్ళేం చెయ్యాలంటే, ఒక దోషం లేని గొర్రెపిల్లను చంపి దాని రక్తాన్ని వాళ్ల ఇంటి గుమ్మాలకు పూయాలి. ఆ రాత్రి మరణదూత వచ్చినప్పుడు ఆ రక్తాన్ని చూసి ఆ ఇంటిని వదిలేసి దాటిపోతాడు. అంటే ఇక్కడ ఆ రక్తమే వాళ్లకు బదులుగా ఉండి వాళ్లను కాపాడింది. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. దేవుడు నేను మీ మంచి పనులను చూసి దాటిపోతాను అనలేదు, లేకపోతే మీ మంచితనాన్ని చూసి వదిలేస్తాను అని కూడా అనలేదు. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఒకటే, నేను ఆ రక్తమును చూచినప్పుడు మిమ్మల్ని దాటిపోతాను అని. అంటే రక్షణకు ఆధారం ఆ రక్తమే, ఇంకేదీ కాదు. ఈ పస్కాలో మనం చూసిన సూత్రమే ఆ తర్వాత పాపబలుల వ్యవస్థలో కూడా కొనసాగింది. ఎవరైనా పాపం చేస్తే ప్రాయశ్చిత్తం కోసం వాళ్లొక గొర్రెపిల్లను యాజకుని దగ్గరికి తీసుకురావాల్సుండేది. సరే, ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ పాయింట్. యాజకుడు బలి అర్పించే ముందు పరిపూర్ణత కోసం ఎవర్ని పరీక్షిస్తాడు? పాపం చేసిన ఆ వ్యక్తినా? కాదు, అస్సలు కాదు. యాజకుడు పాపం చేసిన వ్యక్తిని చూడడు, అతను తీసుకొచ్చిన గొర్రెపిల్లను చూస్తాడు. ఆ ప్రత్యామ్నాయం, ఆ బలిపశువు ఎటువంటి మచ్చా లేకుండా దోషరహితంగా ఉండాలి. సో ఫోకస్ అంతా పాపిమీద కాదు, అతని స్థానంలో ఉన్న ఆ పరిపూర్ణమైన ప్రత్యామ్నాయం మీద ఉంది. ఈ పాత నిబంధన బలుల పునాదితో ఇప్పుడు మనం అస్సలు విషయానికి, అంటే శిలువ దగ్గరికి వద్దాం. అయితే కథ శిలువతోనే అయిపోలేదు. ఆ తర్వాత జరిగిన పునరుద్ధానం కూడా అంతే ముఖ్యం. యేసుక్రీస్తు మొత్తం మానవాళి కోసం ఆ పరిపూర్ణమైన మత్సలేని గొర్రెపిల్ల పాత్రను నెరవేర్చారు. శిలువమీద ఆయనే లోకపాపాన్ని మూసుకెళ్లే దేవుని గొర్రెపిల్లగా అర్పించబడ్డాడు. ఈ వాక్యంలో మొదటి భాగం శిలువ ఎందుకు వేయబడిందో చెప్తుంది. మన పాపాల కోసం, మన అపరాధాల కోసమే ఆయన అప్పగించబడ్డాడు, ఆ వెల చెల్లించబడింది. సరే, బావుంది, శిలువ మీద ఆ వెల చెల్లించేశారు. మరి అలాంటప్పుడు ఆయన చనిపోయిన వారిలో నుండి మళ్ళీ ఎందుకు లేవాలి? పునరుత్థానం ఎందుకంత ముఖ్యం? ఈ పాయింట్ అర్థం కావాలంటే మనం ఒక ముఖ్యమైన పదాన్ని తెలుసుకోవాలి: నీతిమంతులుగా తీర్చబడుట లేదా జస్టిఫికేషన్. దీని అర్థమేంటంటే, దేవుడు ఒక పాపిని తన దృష్టిలో ఎలాంటి పాపం లేని పరిపూర్ణ నీతిమంతునిగా ప్రకటించడం. ఇప్పుడు చూడండి, పునరుత్థానం కేవలం ఒక మిరాకిల్ కాదు, అది దేవుడిచ్చిన ఒక అఫీషియల్ రసీద్ లాంటిది. మన పాపానికి చెల్లించిన మూల్యం స్వీకరించబడింది, అకౌంట్ సెటిల్ అయిపోయింది అని చెప్పే రుజువు. మరోలా చెప్పాలంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా అంగీకరించాడు అనడానికి సాక్ష్యమే యేసు పునరుత్థానం. సో ఆయన బ్రతికి లేవడం మన నీటికి గ్యారంటీ అన్నమాట. సరే, ఈ సత్యం మనకు తెలిసిపోయింది. మరి దీనివల్ల మన జీవితాల్లో ఏం మారుతోంది? దీని ప్రభావమేంటి? ఇక్కడే ఒక అద్భుతం జరిగింది, దాన్ని దైవిక మార్పిడి అనొచ్చు.
శిలువపై యేసు మన పాపాలను తనమీద వేసుకున్నారు. దానికి బదులుగా ఆయన తన నీతిని మనకొక ఉచిత బహుమతిగా ఇచ్చారు. అంటే మనం కష్టపడి సంపాదించుకునేది కాదు, కేవలం నమ్మి స్వీకరించేది. మనం మొదలుపెట్టిన ప్రశ్నకు సమాధానంగా యేసు చెప్పిన మాటలే ఫైనల్ ఆన్సర్. ఒకవేళ దేవుడి దగ్గరకు రావటానికి వేరే మార్గాలు ఉండుంటే శిలువమీద ఆయన చనిపోవడం అనవసరమయ్యేది కదా. కాని యేసే ఏకైక మార్గం. ఎందుకంటే ఆయన మాత్రమే మన పాపానికి వెల చెల్లించి మనకు దేవుని నీతిని బహుమతిగా ఇవ్వగలరు. శిలువ వెనుకున్న ఈ లోతైన అర్థం మీకు మరింత స్పష్టతనిచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. మీరు ఫాలో అవ్వడం ద్వారా ఈ సందేశం నిజంగా వినాల్సిన అవసరం ఉన్న మరికొందరికి చేరడానికి మీరు సహాయం చేసినవారవుతారు. చివరగా ఒక చిన్న వ్యక్తిగత విన్నపం. ఈ పనిని ఇలాగే కొనసాగించడానికి మీ ప్రార్థనలు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇస్తాయి. మీ మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.